जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेमपद्माम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं। జై మా లలితా సహస్రనామ పాఠన కార్యక్రమంలో ఈరోజు మనం 151వ శ్లోకం నుంచి చదువుకుందాము. సత్యజ్ఞానానందరూపా సామరస్య పరాయణ కపర్దిని కళామాల కామధుక్కామరూపిణి. సత్యజ్ఞానానందరూప, సత్యము అంటే త్రికాలముల్లోనూ ఉండున్నది, జ్ఞానం అన్నిటినీ ప్రకాశింపచేస్తున్నది, ఆనందం సజాతీయ విజాతీయ భేదాలు లేని ఆనందమే తన స్వభావంగా కలది. అమ్మ త్రికాలాల్లోనూ అన్నిట్లో తానే ఉన్న ఎరుకతో ఆనందంతో పూర్ణమైనది. దాన్ని సత్య జ్ఞానానంద రూప అని చెప్పినారు. సామరస్య పరాయణ, సామరస్య అంటే సమముగా, పరమాత్మయే అన్నిట్లోనూ సమముగా వ్యాపించి ఉన్నది. ఈ తత్వాన్ని తెలుసుకోవటమే సామరస్య పరాయణ. ఈ అనుభవం కలిగినప్పుడు భోక్త భోగ్యము అనే భేదం ఉండదు, ఆనందానుభవం మాత్రమే ఉంటుంది. ఈ ఏకత్వం వల్ల కలిగే ఆనందం, ఈ ఏకత్వ జ్ఞానం పూర్ణంగా కలిగింది కాబట్టి అమ్మ సామరస్య పరాయణ అంటే బ్రహ్మజ్ఞాన స్వరూపిణి అని. ప్రకాశం విమర్శ, ఈ రెండిటి యొక్క సామరస్యం. పరమాత్మ ప్రకాశం అయితే జగత్తు విమర్శ అని చెప్పుకున్నాం. ఈ రెండింటి యొక్క సామరస్యమునందు ప్రీతి కలది. శ్రీచక్రంలో కూడా సమం ఉంది. 9 చక్రాల్లో పరమేశ్వరుడు 4, శక్తివి 5 అని చెప్పి ఈ శివశక్తుల ఐక్యం బిందువు వద్ద వీరిద్దరి సమాగమం చెప్పబడింది. తర్వాతది కపర్దిని. కపర్ది అంటే శివుడు, కపర్ది పత్ని కపర్దిని. కపర్దం అంటే జటాజూటం. అమ్మ దుర్గాదేవి ధ్యానంలో జటాజూట సమాయుక్త అర్ధేందు ధృతకేశర అని చెప్పి మనం ధ్యానం చేస్తాం. అంటే జటాజూటాలతో ఉన్నది అని. శివుడు శబరుడి రూపం ధరించినప్పుడు అమ్మ శబరిగా గవ్వల దండలు ధరించి ఉందట. కపర్దం అంటే గవ్వ. ఇక కపర్దం అంటే అనేక విధములైన ప్రశంసలు కలదని కూడా ఒక అర్థం ఉంది. కళామాల, కళలు మాలగా కలది అని. చంద్రకళలు అన్ని వరుసగా మాలగా కలది అంటే కాల రూపిణి అని అర్థం. కళ అంటే విద్య. ఈ విధంగా తీసుకుంటే చతుషష్ఠి విద్యల సమాహార స్వరూపిణి అమ్మ కళామాల. కామధుక్, కోరిన కోరికలు ఇచ్చినది అని. అమ్మ వేదస్వరూపిణి కాబట్టి వేదంలో చెప్పబడ్డ యజ్ఞాల వల్ల కోరికలన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉంటాయి. అందుకనే అమ్మ యజ్ఞస్వరూపిణి. అమ్మవారి స్వరూపం ఇక్కడ కామదుఘాదేవి. ఇంకొక అర్థం కర్మఫలాలు ఇచ్చున్నది అని చెప్పి. కామరూపిణి, స్వేచ్ఛతో కోరుకున్న రూపాన్ని పొందునది అని. కమనీయమైన రూపం కలదు కాబట్టి కూడా కామరూపిణి. తర్వాతి శ్లోకం. కళానిధి కావ్యకళారసజ్ఞారససేవది పుష్టా పురాతనా పూజ్య పుష్కరా పుష్కరేక్షణ. కళానిధి, కళలకు నిధి. ప్రపంచంలోని
అన్ని కళలు, అగ్నికళ, సూర్యకళ, చంద్రకళ ఇవన్నీ కూడా అమ్మవే. అలాగే 64 కళలు, విద్యలు, ఇది కూడా ఇందువల్ల కూడా అమ్మని కళానిధి అని చెప్తున్నాము. పంచబ్రహ్మల కళలు, కాల కళలు, వీటన్నిటికీ ఆలవాళమైనది అమ్మ. శివసూత్రాల్లో కళ అంటే కర్మ అని చెప్పబడింది. కర్మలన్నీ కూడా ఏ పరతత్వంలో లీనమవుతున్నాయో అది కళానిధి. ఇక 16 కళ్ళ రూపం కలిగినటువంటి సహస్రారంలో చంద్రబింబ రూపిణి అమ్మ. కావ్య కళ, కావ్యమనే కళారూపంలో ఉన్నది. కవిత్వం సరస్వతీదేవియే. విద్యాది దేవతగా కావ్య కళ అని చెప్పబడుతుంది. రసజ్ఞ, కళల్లోని మాధుర్యాన్ని ఆస్వాదించే స్వభావం కలది. బ్రహ్మానంద రసాన్ని అనుభవించే ప్రజ్ఞ బ్రహ్మంతో సమానం. ఈ బ్రహ్మానంద రసమే అన్నిట్లోనూ ఉంది. కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం వ్యసనేన చ మూర్ఖానాం నిద్రయా కలహేనవ అని చెప్పారు. అంటే కావ్యశాస్త్ర వినోదాలతో బుద్ధిమంతులకి కాలం గడిస్తే వ్యసనాలతోటి, నిద్రతోటి, తగులాటంతో మూర్ఖుడికి కాలం గడుస్తుందేట. అంటే శారీరక ఆనందాలైనటువంటి వ్యసన, నిద్ర ఇలాంటివన్నీ కూడా జంతువుల స్థలానికి చెందినవి. ఇక కావ్యశాస్త్ర పఠనం ఇవన్నీ కూడా మానసిక ఆనందం. దీనికంటే ఎక్కువ జంతు స్థలానికి చెందిన ఆనందం కంటే మానసిక ఆనందం ఎక్కువ. ఇది బ్రహ్మానందాన్ని ఇంగితం చేస్తుంది. వీటిలో రసజ్ఞత పొందటం అమ్మ యొక్క అనుగ్రహం. రసశేవదిహి, రసానికి నిధి. రసజ్ఞత ఆవిడే. అంటే కళాస్వరూపము, వాటిలో రసజ్ఞత, దాన్ని గుర్తించే స్వభావం ఇది దేవి యొక్క సొంతం. అమ్మ రసస్వరూపిణి. ప్రపంచమనే కావ్యానికి కళ అమ్మ. అమ్మ భండాసురుడిని చంపడానికి వచ్చింది. భండాసురుడు శుక్రుడు విషంగంతో కలిసి 3 లోకాల్లో ఉన్నటువంటి రసానంతా పీల్చి పిప్పి చేసేశారు. అప్పుడు అందరూ కూడా ఆనంద విహీనులైపోయారు. అమ్మ దేవతాగణాలు నీరసులైపోయారు. అలాంటి రసహీనం చేసేటటువంటి భండాసురుణ్ణి అమ్మ నాశనం చేసింది. తన యొక్క రసజ్ఞతతో సృష్టి అంతా రసాన్ని నింపుతుంది. పుష్ట, సర్వజగతికి పుష్టినిచ్చున్నది. 36 తత్వాలు ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. ఇవన్నీ కూడా జగత్తు ఏర్పడటానికి కారకాలు. వీటన్నిటికీ పుష్టి ఇచ్చేది అమ్మ. ఈ పుష్టి బ్రహ్మానంద రసం వలన కలుగుతుంది. పురాతన, సృష్టికి మునిపే ఉన్నది. పూజ్య, అందరితోటి పూజింపబడినది. పుష్కర, పుష్కరము అంటే నానార్థాలు ఉన్నాయి. కమలం, ఆకాశం, సూర్యుడు, ఓషధి, తీర్థం. పోషించినది పుష్కర అంటే అనంత ఆకాశ స్వరూపిణి అయినటువంటి అమ్మ. అక్కడి నుంచే అన్నీ కూడా ఉత్పన్నమయ్యాయి కాబట్టి అమ్మే పోషించినది వీటన్నిటిని. ఇక సూర్యుడిగా, సూర్యుడిలోని ప్రాణశక్తి, ఔషధాలుగా కూడా ఉన్నది కూడా దేవియే. పుష్కర తీర్థంలో పవిత్రం చేసేది అందరినీ కాబట్టి పుష్కరాన్ని చెప్పబడింది. పుష్కరేక్షణ, కమలముల వంటి కనులు కలదే అని. అమ్మ వీక్షిస్తే అక్కడ అన్నీ పరిపూర్ణమే, ఏ కొరత ఉండదు. ఆమె చూపుతోనే జ్ఞానాన్ని ప్రసాదిస్తోంది. పుష్కర శబ్దానికి పుష్కల అనే పాఠాంతరం కూడా ఉంది. అంటే పుష్కల అంటే సమృద్ధిగా ఉన్నది అని అర్థం. అమ్మ పుష్కరేక్షణ అన్న ఇక్కడ పూర్ణత్వమే చెప్పబడుతుంది. తరువాతి శ్లోకం. పరం జ్యోతి పరంధామ పరమాణు పరాత్పర పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని. పరం జ్యోతి, సర్వోత్కృష్టమైనటువంటి జ్యోతి. జ్యోతి అంటే చైతన్యం, ప్రకాశం. సూర్యచంద్రులకు జ్యోతినిచ్చినది అమ్మ. ప్రళయ సమయంలో సూర్యచంద్రులు లేకపోయినా ఉండే జ్యోతి దేవి.
పరంధామ సర్వోత్కృష్టమైనటువంటి ధామం, స్థానము. చతుర్దశ భువనాలను నడుపుతూ ఉంది అమ్మ. ఇవి లేనప్పుడు ఉన్న స్థానం అది పరంధామం. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. దేన్ని చేరితే ఇక తిరిగి రానవసరం లేదో అదే పరంధామం, అదే పరమ గతి. తర్వాత జాగ్రత్త స్వప్న సుషుప్తులకు అతీతమైనటువంటి ధామం, దాని తురియ ధామం అంటాము. దీని స్వభావం శాంతం, సత్యం, సదా ఆనందం. పరమాణు అత్యంత సూక్ష్మమైనది. విచారణ చేస్తూ చేస్తూ సూక్ష్మానికి వెళ్తాము. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా అని, అంటే ఎంత సూక్ష్మం అంటే అక్కడ మనసు కూడా గ్రహించలేదు అని. ఇంద్రియాతీత ప్రజ్ఞ మాత్రమే దీన్ని గ్రహించగలదు. ఈ సూక్ష్మమే మంత్రం, అంటే అమ్మ మంత్రస్వరూపిణి అని కూడా మనం చెప్పుకోవచ్చు. పరాత్పర పరమైన దానికంటే పరమైనది. ఇంద్రియాల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ, దానికంటే గొప్పది మహత్, మహత్ కంటే గొప్పది వ్యక్తమైనది, ఆ వ్యక్తమైన దానికంటే గొప్పది అవ్యక్తమైనది. దానికంటే గొప్పది ఏదైతే ఉందో అదే పరమం. ఆ పరమ స్థానం అనేది పరాత్పర. పాశహస్త పాశమును చేతితో ధరించింది. ఎవరిని పాశంతో కట్టిపడవేయాలో వారి కోసం పాశం ధరించింది. పాశహంత్రి, హంత్రి అంటే తీసివేయింది, పాశాలను తీసివేయింది. ఎవరికి పాశాలను తీసివేయాలో వాళ్ళకి పాశాలను తీసివేస్తుందట. పాశబద్ధుడు జీవుడు, పాశముక్తుడు శివుడు అని శ్రీరామకృష్ణులు తరచూ చెప్తుండేవారు. లజ్జ, గృణ, భయం, శంక, శంక అంటే సంశయం, జుగుప్స అంటే తిరస్కారం, కులం, శీలం, జాతి అనే ఈ 8 పాశాలతో జీవుడు సంసారంలో బంధించబడి ఉన్నాడనమాట. వీటిని తొలగించి ముక్తినిచ్చేది పాశహంత్రి. అమ్మ యొక్క లోక నిర్వహణ అంతా ఈ 2 నామాల్లోనే ఉంది. పాశహస్త అంటే పాశంతో మనం కట్టబడి వేసి లోకాన్ని నడుపుతూ ఉంది, సృష్టిని నడుపుతూ ఉంది. ఎవరైతే ఆమె శరణు పెడతారో ఆమె ఆ పాశాలను తొలగించి వేస్తుంది. పరమంత్ర విభేదిని ఇతరులు చేసిన మంత్రాలు లేదా ప్రయోగాలు వాటిని భేదించినదని. లలితా సహస్రనామాలు చదువుకునే వారిపైన ఎవరైనా అభిచారం చేసే ప్రయత్నం చేస్తే కనుక ప్రతింగిరాదేవి వాటిని త్రిప్పికొడుతుందట. అంత శక్తివంతమైనవి ఈ నామాలు. ఇక పరమంత్ర అంటే ధర్మానికి శత్రులైన వారి దుష్ట తపస్సులను దెబ్బతీయనిది అని. ఇక్కడ ఒక చక్కటి అంతరార్థాన్ని చెప్పారు. ఇంద్రియాలను నిగ్రహించడం అంటే అదుపులో, అంటే తన చేతిలో ఉంచుకోవటం. దీన్ని పాశహస్త అంటున్నారు. ఇక విషయబంధాన్ని త్రెంచటం పాశహంత్రి అని చెప్తున్నారు. అంటే ఆత్మేతర విషయాల నుంచి బుద్ధిని మరల్చటమే పరమంత్ర విభేదిని అని చెప్తున్నారు. ఆత్మేతర విషయాలను పోషించడం ఆత్మహత్యమే అవుతుంది, ఆత్మహత్యతో సమానమవుతుంది. భగవంతుడి నుంచి దూరం చేసే వస్తువు సాధకునికి శత్రువు. అప్పుడు అమ్మని ప్రార్థిస్తే అమ్మ వాటిని తొలగిస్తుంది. తర్వాతి శ్లోకం. మూర్త మూర్త నిత్యతృప్త ముని మానస హంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతీ. మూర్త మూర్తిభవించినటువంటి రూపం, అంటే రూపాన్ని ధరించింది అని. ఉపాసించేటప్పుడు మనం ధ్యానించే అమ్మ విగ్రహం కానీ, ఆమె లీలలు కానీ, ఆమె దివ్యమైన చరిత్ర కానీ, ఇవన్నీ కూడా మనకు ఒక రూపాన్ని మన కళ్ళ ముందు ఇస్తాయి. కనుక అమ్మ మూర్తి భవించిన రూపంలో ఉంది, మూర్త అని చెప్పబడింది. అమూర్త అంటే రూపం లేనిది. అంటే మూర్తి ఆరాధన కంటే ఇంకా సూక్ష్మమైంది మంత్రం, అంతకంటే సూక్ష్మమైంది కుండలిని. ఇది యోగ ధ్యానం వల్లనే తెలుసుకోబడుతుంది. అంతకంటే సూక్ష్మమైంది పరతత్వం, అంటే అమ్మ యొక్క పరబ్రహ్మ స్వరూపం. దీన్ని అమూర్తం అంటారు.
అంటే సగుణ రూపిణి, నిర్గుణ పరబ్రహ్మ స్వరూపిణి రెండు ఆమె. అదే మూర్త అమూర్త రూపాలు. శ్రీరామకృష్ణులు చెప్పేవారు, నీరు ఘనీభవించినప్పుడు ఐసుగా కనిపిస్తుంది, దానికి ఒక రూపం ఉంది. మనం ఆ ఐస్ని ఏ రూపంలో ఉంచితే, ఏ పాత్రలో ఉంచితే ఆకారం దాల్చుతుంది. అదే నీరుగా ఉన్నప్పుడు ఏ ఆకారం లేదు అని ఉదాహరణ ఇచ్చేవారు. అలాగే భక్తి హిమానికి భగవంతుడు అవతారంగా ఘనీభవిస్తాడు అని చెప్పేవారు. అంటే ఇక్కడ మూర్తం లేనిది భక్తుని కోసం మూర్తి భవిస్తూ ఉంటుంది అని. అందుకని అమ్మ మూర్త అమూర్త రెండు స్వరూపాలను ఉంది. నిత్య తృప్త, ఎల్లప్పుడూ తృప్తిగా ఉండనది. ఆమె ఎల్లప్పుడూ కూడా ఆనంద స్వరూపిణి. ముని మానస హంసిక, మునుల హృదయాల్లో హంసవలే ఓలలాడునది. మునులు అంటే మననం చేసేవారు. మంత్రాన్ని అనుక్షణ మనస్సులో భావంతో మననం చేస్తూ ఉంటే అది మనసును శుద్ధం చేస్తుంది. శుద్ధ చిత్తంలో అమ్మ హంసలాగా విహరిస్తుందట. హంస అంటే శుద్ధ సత్వస్వరూపం, అంటే మాలిన్యం లేనటువంటి అమ్మ శక్తి. ఇక కుండలినిలో కూడా ముఖ్య ప్రాణరూపిణి హంసలా విహరిస్తోందని యోగులు దర్శించుకోగలుగుతున్నారు. అందుకని అమ్మ ముని మానస హంసిక. సత్యవ్రత, సత్ అంటే శాశ్వతమైనటువంటి వ్రతము కలది అని. అంటే శ్రద్ధగా చేయబడినటువంటి వ్రతం ఏదైనా దాన్ని సత్యం అని అంటాం. అమ్మ వ్రతాలన్నీ కూడా సత్యవ్రతాలే. కలియుగంలో సత్యమే తపస్సు అన్నారు శ్రీరామకృష్ణులు. ఉపవాసాది వ్రతాలు, యజ్ఞయాగాలు, వాటి విధానాలు అన్నీ కూడా మారిపోయాయి. అందుకని సత్యంగా బ్రతకటమే అదే ఒక తపస్సు అని చెప్పారు. సత్యం మీదే లోకం ప్రతిష్ఠితమై ఉంది. అమ్మవారు విశ్వమైన నియమాలన్నీ కూడా జాగ్రత్తగా పాటింపజేస్తుంది కాబట్టి ఆమె సత్యవ్రత. సత్యరూప, సత్యమే రూపంగా కలది. శ్రద్ధతో కూడిన కర్మలో సత్యరూపంలో ఉందమ్మ. కనుక అటువంటి కర్మ అమ్మ రూపం, శ్రద్ధాపూర్వకమైనటువంటి కర్మ. పరబ్రహ్మ వస్తువే సత్య వస్తువు. దేవి పరబ్రహ్మ స్వరూపిణిగా కూడా సత్యరూప అని పిలువబడుతుంది. సర్వాంతర్యామిని, అన్నిటి యందు లోపల వ్యాపించి ఉంది. ప్రాణరూపంలో చైతన్యదాయనిగా అందరిలోనూ ఉండి నడిపిస్తుంది. సతీ, సాధ్వి, పతివ్రత, సులక్షణములు కలిగిన స్త్రీ అని సతీకి చెప్తాము. దేవి మహాత్మ్యలో దుర్గా సప్తసతిలో అనేక మంది సతులు పేర్కొనబడ్డారు. ప్రథమ చరిత్రలో కాళ్యాది 7 సతులు, మధ్యమ చరిత్రలో లక్ష్మీ, లలిత, కాళీ, దుర్గా, గాయత్రి, అరుంధతి, సరస్వతి శక్తులు, ఉత్తర చరిత్రలో బ్రాహ్మి అంటే బ్రహ్మాణి మొదలగు 7 మాతృకులు. వీరందరూ వీటందరి సమిష్టి రూపం ఈ సతుల రూపం అమ్మ కాబట్టి ఇక్కడ సతీ అని పిలువబడింది. తర్వాతి శ్లోకం. బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూపాబుదార్చిత ప్రసవిత్రి ప్రచండాజ్ఞా ప్రతిష్ట ప్రకటాకృతి. బ్రహ్మాణి, బ్రహ్మం యొక్క శక్తి. బ్రహ్మాణి అంటే సరస్వతి రూపం. బ్రహ్మజనని, బ్రహ్మం అంటే వేదం. అమ్మ వేదజనని. ఇక చతుర్ముఖ బ్రహ్మను పుట్టించింది. పంచకోశాలకు పుచ్చం అంటే చివరన ఉన్నది, ఆధారంగా ఉన్నది బ్రహ్మం. వీటికి ఆధారం బ్రహ్మం కాబట్టి వాటిని ప్రకాశింపచేస్తున్నటువంటి పరబ్రహ్మ స్వరూపము బ్రహ్మ ఆణి. అణి అంటే పుచ్చము లేదా చివర్ది అని. అందుకని అమ్మని బ్రహ్మజనని, బ్రహ్మాణి, బ్రహ్మజనని అని చెప్పారు. బహురూప, అనేక రూపంలో ఉన్నది. విశ్వంలో ఉన్న అనేక రూపములు అమ్మవే. ప్రతి ఒక్కరికి తమ కర్మానుగుణంగా రూపాలను ఇస్తూ ఉంటుంది. ఆ బ్రహ్మ పిపీలకాది పర్యంతం అన్నిట్లోనూ చైతన్య రూపంలో ఉంది అని. ఇక శ్రీ విద్యలో కూడా లోపాముద్రాది అనేక విద్యలు ఉన్నాయి కాబట్టి బహురూపాన్ని పిలిచారు. మంత్ర విశేషంలో చెప్పుకోవాలంటే దశ మహావిద్యల మంత్రాలన్నీ కూడా ఇది కూడా బహురూపాన్ని. అంతేకాకుండా తాంత్రిక విద్యలు ఎన్నిటిలోనూ అమ్మ యొక్క రూపాలు అవి.
అందుకని అమ్మని బహురూప అని చెప్పి అన్నారు. బుధార్చిత, ఎవరైతే తెలుసుకున్నారో వారు ఆరాధిస్తారు అని. బుధుడు అంటే జ్ఞానులు, అంటే జ్ఞానుల చేత అర్చింపబడేది అని. వేద జ్ఞానం కలిగి యజ్ఞాల్లో అమ్మను ఆరాధించగలిగేవారు అంటే ఋత్వికులు, వీరితో ఆరాధించబడినది అని. ప్రసవిత్రి, కన్న తల్లి, బ్రహ్మాండజన్య అన్న ఇదే. ప్రచండ ఆజ్ఞ, భీకరమైనది. ప్రచండ ఆజ్ఞ అంటే భీకరమైన ఆజ్ఞ ఇచ్చున్నది అని. అంటే ఈ సృష్టినే కంది, దాన్ని సక్రమ నిర్వహణకే నియమాలన్నీ కూడా ఆమె ఉంచుతుంది. వాటిని ఎవరైనా ఉల్లంఘిస్తే వారి పట్ల ఆమె ప్రచండ ఆజ్ఞలు ఉంటాయి. విశ్వ నియమాలు ఆమె ప్రచండ ఆజ్ఞా స్వరూపాలు. శాస్త్ర రూపంగా అమ్మ ఆజ్ఞాపిస్తూ ఉంది కాబట్టి వేదాది శాస్త్ర రూపిణి అని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ప్రతిష్ట, ఆధారమై ఉంది అంటే తాను సృష్టించినటువంటి జగత్కి తానే ఆధారభూతమై ఉన్నది. ప్రకటాకృతి, ప్రకటించబడినటువంటి సృష్టి. ఈ సృష్టి తన రూపముగా కలది. పరబ్రహ్మ వ్యక్తమైన రూపం శక్తి. శక్తి పరబ్రహ్మలో ప్రతిష్ఠితమై ఉంది. లోకంలోనివన్నీ కూడా శివశక్తుల ఐక్య రూపానికి ప్రకటన. ఇక శ్రీచక్రంలోని మొదటి చక్రంలోని యోగిల్ని ప్రకట యోగిలు అంటారు. వీరందరూ కూడా అమ్మ యొక్క ఆకృతులు. జీవులన్నీ కూడా కర్మల వలన రూపాలు తెలుస్తూ ఉంటాయి. అమ్మ మాత్రం దయతో తన రూపాన్ని స్వేచ్ఛతోటి తను తానే ప్రకటింపజేసుకుంటుంది. ఇంతటితో 155 శ్లోకాలు పూర్తయ్యాయి. జై మా.